హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. కోడిగుడ్డు టమాటా కూర ఈ రకంగా చేస్తే కూర మొత్తం వదిలేసి గుడ్లే ముళ్ళు తినేస్తారండి. అంత రుచిగా ఉంటుంది. దీనికోసం ఒక ప్యాన్ తీసుకొని అందులోకి కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం కారం, ఉప్పు, పసుపు వేసి బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని సగానికి కట్ చేసుకొని ఇలా ప్యాన్ అంతా కూడా పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ని రెండు వైపులా కూడా చాలా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా ఫ్రై చేస్తే హార్డ్నెస్ వచ్చేసేసి గట్టిగా ఉంటాయి ఎగ్స్. కొంచెంగా ఫ్రై చేసుకొని వాటన్నిటినీ తీసి వేరొక ప్లేట్లోకి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో కొంచెం జీలకర్ర వేసుకొని అది ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు వేసి వాటిని కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఒక పావు కేజీ పైన టమాటా వేసుకొని అందులో రుచికి సరిపోను ఉప్పు వేసుకోండి. అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోండి. కాసేపు మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత వాటర్ ఎంతవరకు ఉన్నాయో చూసుకోండి. వాటర్ ఎక్కువగా రాకపోతే టమాటాలో మీరు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని గ్రేవీ కర్రీ లాగా చేసుకోండి. ఇది గ్రేవీగా ఉంటే చాలా బాగుంటుంది, రైస్లోకి కానీ చపాతీలోకి కానీ. చూసారా అండి? ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ అన్నిటినీ కూడా పెట్టేసుకోండి. వీటన్నిటినీ కూడా ఇలా అరేంజ్ చేసుకొని మళ్ళీ నెమ్మదిగా కూరని ఎగ్స్లో కలిసేలాగా కలుపుకోండి. బాగా ఫాస్ట్గా కలిపితే పచ్చసొన అనేది బయటకు వస్తుంది. అందుకని నెమ్మదిగా కలుపుకుంటూ కొంచెం కరివేపాకు కూడా వేసి కలుపుకోండి. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోయే అంత బాగుందండి, కలర్ఫుల్గా. ఇంకా ఆలస్యం ఎందుకు, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.